హలో అజర్ పీపుల్, ఈ వీడియోలో మనం బ్లాబ్ స్టోరేజ్ నుంచి సినాప్స్ కి డేటా లోడ్ చేయడం గురించి మాట్లాడుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు అజూర్ డేటా ఇంజనీరింగ్ ఫుల్ లెంత్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఆర్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ స్టెప్ లో మనం అజూర్ బ్లాబ్ స్టోరేజ్ లో ఒక CSV ఫైల్ ని అప్లోడ్ చేయాలి. ఇది మనకి సినాప్స్ కి సోర్స్ డేటాగా ఉంటుంది. ఈ సోర్స్ ఫైల్ ని బ్లాబ్ కంటెంట్ లోకి అప్లోడ్ చేద్దాం లైక్ దిస్. ఈ పాత్ ని తర్వాత కాపీ ఇంటూ కమాండ్ లో యూస్ చేస్తాం. నెక్స్ట్ క్రియేట్ డెడికేటెడ్ SQL పూల్. సినాప్స్ స్టూడియో ఓపెన్ చేసి మేనేజ్ లోకి వెళ్ళి మేనేజ్ నుంచి SQL పూల్స్ లో ప్లస్ న్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం SQL డేటా వేర్హౌస్ ని క్రియేట్ చేస్తాం, అంటే డెడికేటెడ్ SQL పూల్. కాన్ఫిగరేషన్స్ లో నేమ్ ని సేల్స్ DW గా ఇస్తాం. పర్ఫార్మెన్స్ లెవెల్ DW100C ఇస్తాం. ఇది మనకి స్టోరేజ్ అండ్ కంప్యూట్ సెపరేట్ గా మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. DWC 100 అంటే కంప్యూట్ పవర్ బేసిక్ గా ఉంటుంది. బిగినర్ కి ఇది సరిపోతుంది. నెక్స్ట్ క్రియేట్ డేటాబేస్ స్కోప్ క్రెడెన్షియల్స్. ఈ పర్టికులర్ కోడ్ లో మాస్టర్ కీ అంటే డేటాబేస్ ఎన్క్రిప్షన్ కి బేస్ పాస్వర్డ్ లాగా వర్క్ చేస్తుంది. ఒకసారి క్రియేట్ చేయడం సరిపోతుంది. స్టెప్ 2 క్రియేట్ డేటాబేస్ స్కోప్ క్రెడెన్షియల్ యూజింగ్ SAS టోకెన్. ఇక్కడ కోడ్ ని చూడొచ్చు. ఈ క్రెడెన్షియల్స్ వల్ల సినాప్స్ బ్లాబ్ స్టోరేజ్ ని యాక్సెస్ చేయగలుగుతుంది. మనం ఇక్కడ SAS టోకెన్ ని యూజ్ చేస్తున్నాం. అది స్టోరేజ్ అకౌంట్ లో జనరేట్ చేయాలి రీడ్ యాక్సెస్ తో. నెక్స్ట్ క్రియేట్ ఎక్స్టర్నల్ డేటా సోర్స్. ఈ కోడ్ లో టైప్ ఈక్వల్ టు హడూప్. సినాప్స్ HDFS కంపాటబుల్ స్టోరేజ్ ని యాక్సెస్ చేయడం కోసం టైప్ ఈక్వల్ టు హడూప్ అని ఇస్తాం. బ్లాబ్ కంటైనర్ పాత్ కి లొకేషన్ ఇస్తాం. క్రెడెన్షియల్ మనం ఎర్లియర్ గా క్రియేట్ చేసిన SAS బేస్డ్ క్రెడెన్షియల్ ని ఇస్తాం. ఇది ఆప్షనల్ స్టెప్. కాపీ ఇంటూలో కానీ ఆర్ లార్జ్ డేటా లోడ్ లో ఎక్స్టర్నల్ సోర్స్ వల్ల పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ క్రియేట్ టార్గెట్ టేబుల్ ఇన్ సినాప్స్. ఈ పర్టికులర్ కోడ్ లో రౌండ్ రాబిన్ రోస్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అక్రాస్ నోడ్స్. క్లస్టర్ కాలమ్ స్టోర్ ఇండెక్స్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ లార్జ్ డేటా సెట్స్. కాలమ్ మ్యాచ్ చేసి CSV ఫైల్ స్ట్రక్చర్ ని మిర్రర్ చేస్తాం. నెక్స్ట్ లోడ్ డేటా యూజింగ్ కాపీ ఇంటూ. దీనికి రిలేటెడ్ గా కోడ్ చూద్దాం. ఈ కోడ్ లో ఫైల్ టైప్ ఈక్వల్ టు CSV. ఇన్పుట్ ఫైల్ ఫార్మాట్ ని ఇస్తాం. ఫస్ట్ రో ఈక్వల్ టు 2. ఫస్ట్ రో ఇస్ హెడర్, స్కిప్ చేయడం. ఫైల్ డిటర్మినేటర్ కామా, కాలమ్స్ ని కామాతో సెపరేట్ చేస్తాం. రో టెర్మినేటర్ 0/0a లింక్ బ్రేక్స్ ని ఇండికేట్ చేస్తుంది. క్రెడెన్షియల్ బ్లాబ్ యాక్సెస్ కి అథెంటికేషన్. ఈ కాపీ ఇంటూ కమాండ్ చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది కంపేర్ టు ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఆర్ పాలీబేస్. నెక్స్ట్ వెరిఫై ద డేటా. ఇక్కడ ఒక క్వైరీని చూడొచ్చు. ఈ క్వైరీ వల్ల మనం ఫస్ట్ 10 రికార్డ్స్ ని వ్యూ చేస్తాం. ఇఫ్ అవుట్పుట్ వస్తే డేటా సక్సెస్ఫుల్ గా లోడ్ అయిందని అర్థం. బెస్ట్ ప్రాక్టీసెస్: ఆల్వేస్ వ్యాలిడేట్ CSV స్కీమా బిఫోర్ లోడింగ్. యూస్ క్లస్టర్డ్ కాలమ్ స్టోర్ ఇండెక్స్ ఫర్ అనలిటిక్స్ వర్క్లోడ్. ఫర్ హ్యూజ్ ఫైల్స్ స్ప్లిట్ ఇంటూ చంక్స్ అండ్ యూస్ బ్యాచ్ కాపీ. మానిటర్ జాబ్స్ యూజింగ్ సినాప్స్ స్టూడియో. ఎర్రర్ వస్తే సినాప్స్ లాగ్స్ లో డీటెయిల్ ఎర్రర్ మెసేజ్ ఉంటాయి. సో ఈ వీడియోలో బ్లాబ్ స్టోరేజ్ నుంచి సినాప్స్ కి డేటా ఎలా లోడ్ చేయాలో క్లియర్ గా చూసాం. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు Brolly Academy. Thanks for watching. Jai Data.